హ్యాండీ పెట్టుకుంటూ ఉంటాము. ఈరోజు నేను పప్పు చెక్కలు తయారు చేయబోతున్నా, చూద్దామండి. ఇదిగో ఈ కప్పుతో నేను 4 కప్పులు పిండి వేస్తున్నాను. ఇది పొడి పిండి, రేషన్ బియ్యం. మీకు కావాలంటే మంచివి కూడా వేసుకోవచ్చు. కేజీ బియ్యం పిండి ఉంటుంది. ఇది 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు బాగా నానబెట్టి కడుక్కొని ఇందులో వేసుకుంటున్నాను. స్పూన్ పచ్చనపప్పు బాగా ఒక అరగంట నానబెట్టుకొని బాగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఒక అల్లం సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ మొత్తం మిక్సీ పెట్టుకుంటున్నాను. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ అల్లం పచ్చిమిర్చి మిక్సీ పెట్టాను కదా, అది ఇందులో వేసుకుంటా అలా వేస్తున్నాను. ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు, నువ్వులు, సాల్ట్, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చెక్కలన్నీ కాలిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుంటాం. మనకి కాలిపోయింది ఎట్లా తెలుస్తుందంటే, ఈ నూరగంతా ఆగిపోయిందంటే కాలిపోయినట్టు. ఇప్పుడు ఇది కాలిపోయింది. ఇప్పుడు తీసేద్దాం.